యేసుక్రీస్తు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒకవేళ మీరు ఈ మాటలు మొదటిసారిగా వింటున్న వారై ఉండొచ్చు, లేకపోతే అసలు మీకు ఇంతవరకు యేసుక్రీస్తు ఎవరో తెలియకపోయి ఉండొచ్చు. అయితే ఖచ్చితంగా మీకు ఒక అనుమానం వస్తుంది. అసలు ఆయన గాయములు పొందితే నాకు స్వస్థత లభించడం ఏంటి, ఆయన సిలువలో మరణిస్తే నాకు ఆరోగ్యం కలగడం ఏంటి అని. కరెక్టే, ఎందుకంటే ఒకప్పుడు యేసుక్రీస్తు అంటే తెలియనప్పుడు నాకు కూడా ఇటువంటి క్వశ్చనే ఉండేది. కానీ ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు అసలు ఎవరని తెలుసుకున్నానో, అసలు ఆయన పుట్టుక ఎలాంటిది, ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు, ఎలా జీవించాడు, అసలు ఆయన మన కోసం సిలువలో ఎందుకు మరణించాల్సి వచ్చిందనే విషయాన్ని నేను తెలుసుకున్నానో, అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? నిజంగా ఆయన మన కోసం సిలువలో మరణిస్తేనే మనకు జీవం లభిస్తుంది, ఆయన గాయములు పొందితేనే మనకు స్వస్థత లభిస్తుంది అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. చూడండి, ఈరోజు చాలా మంది యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత కూడా ఎందుకు దైవికమైన ఆరోగ్యాన్ని అనుభవించలేకపోతా ఉంటారు, స్వస్థతను ఎందుకు పొందుకోలేకపోతా ఉంటారంటే ప్రాబ్లం దేవుని యొక్క వాక్యంలో లేదండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం స్థిరమైనది అని నమ్మదగినది. ప్రాబ్లం ఏమంటే ద మెయిన్ థింగ్ ఈజ్ ఫెయిత్. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దానిని మనము నమ్మము, ఆ వాక్యం మీద మనము విశ్వాసం ఉంచాము గనుక దానిని మన జీవితంలో చూడలేకపోతా ఉంటాం. బైబిల్లో ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంటది, రక్తస్రావం కలిగిన స్త్రీ. చాలా మందికి తెలుసు, 12 సంవత్సరాలుగా ఈమె రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. అనేక చోట్లకు వెళ్ళింది, అనేక మంది డాక్టర్స్ ని కలిసింది, కానీ ఎవ్వరు కూడా ఆమెకి స్వస్థతనివ్వలేకపోయారు. బైబిల్లో రాయబడి ఉంటది, ఆమె యేసును గురించి విని, ఆమెకి యేసుక్రీస్తు గురించి తెలియదు అంతవరకు. షీ హర్డ్ అబౌట్ జీసస్. యేసు గురించి వినింది. ఏం వినిందంటే యేసుక్రీస్తుని వెళ్ళి ఆమె తాకితే, యేసుక్రీస్తుని కలిస్తే ఆమెకి స్వస్థత లభిస్తుందనే విషయాన్ని ఆమె వినింది. చూడండి, బైబిల్ సెలవిస్తుంది వినుట వలన విశ్వాసం వస్తుందని చెప్పి. ఆమె వినింది, దాని మీద విశ్వాసం ఉంచింది, వెళ్ళి యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని తాకడం జరిగింది, వెంటనే ఆమె స్వస్థత పొందుకోవడం జరిగింది. ఒకవేళ మీరు కూడా ఎన్నో సంవత్సరాలుగా స్వస్థత గురించి ఎదురు చూస్తా ఉన్నారేమో, అనారోగ్యంతో బాధపడతా ఉన్నారేమో, ఆనాడు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలాగైతే విని విశ్వాసం ఉంచి స్వస్థతను పొందుకేందో, ఈ రోజు నేను చెప్తున్న ఈ మాటలను మీరు విని యేసుక్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచగలడు, ఆయన సిలువలో మీకోసం మరణించాడు అని మీరు ఒప్పుకున్నట్టయితే, ఇంతవరకు మీకు యేసుక్రీస్తు అంటే తెలియకపోయి ఉండొచ్చు, అయినప్పటికీ మీరు ఈ మాటల మీద విశ్వాసం ఉంచినట్టయితే ఖచ్చితంగా దైవికమైన స్వస్థతని, దైవికమైన కార్యాన్ని మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. యేసుక్రీస్తు యొక్క నామంలో దైవికమైన ఆరోగ్యాన్ని మీ జీవితంలో మీరు అనుభవించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.